మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. ప్రహ్లాద కుమారుడు చండామార్కుల వద్దకు విద్య నేర్చుకొనడానికి గురుకులానికి వెళ్ళాడు. అక్కడ గురువులు చెప్పే విద్య తనకు నచ్చకపోయినా గురువుల పట్ల భక్తితో వినయ సంపన్నతతో విద్య నేర్చుకుంటూ ఉన్నాడు. అలా ఉండగా అంతన్ కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనున్ గురువులే జాడన్ పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించు చెదగాక నేడని మహాసౌధాంతరాసీనుడై అంతన్ కొన్ని దినంబులేగిన. అలా కొంతకాలం సాగిన తర్వాత సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై ఆ దేవేంద్రుడికి శత్రువైనటువంటి హిరణ్యకశిపుడు శంక సందేహము లేదా అనుమానము కలిగినటువంటి మనసు కలిగిన వాడై మహాసౌధాంతరాసీనుడై ఒకరోజు తన భవనములో కూర్చొని నిజనందనున్ గురువులే జాడన్ పఠింపించిరో. ఈ ప్రహ్లాద కుమారుణ్ణి ఆ చండామార్కులు ఏ రీతిగా విద్యాభ్యాసం చేయిస్తున్నారో, ఎలాంటి గ్రంథాలు నేర్పిస్తూ ఉన్నారో, ఏ పద్ధతిలో విద్య నేర్పిస్తూ ఉన్నారో నా కొడుకు భ్రాంతుండేమి పఠించెనో. లోకజ్ఞానము లేని అమాయకుడు ఏ రీతిగా నేర్చుకుంటున్నాడో, ఏం నేర్చుకుంటున్నాడో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించు చెదగాక నేడని. ఈరోజు ప్రహ్లాద కుమారుని పిలిపించి అతడి యొక్క పరిశ్రమ, అతడి యొక్క విద్యలో అభ్యాసం ఎలా ఉందో అడిగి తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన చేశాడు. వెంటనే భటుల్ని పిలిచి గురుకులంలో ఉన్నటువంటి ఆ ప్రహ్లాద కుమారుణ్ణి గురువుల అనుమతితో తీసుకురమ్మని చెప్పాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము ఆరూఢ సంవిత్ సంపన్నుడవైతివే చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వచ్చా రమ్మని చేరజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుండు ఉత్కంఠ దీపింపగన్. దానవ విభుండు ఉత్కంఠ దీపింపగన్. ఆ దానవ విభుడు, ఆ దానవేశ్వరుడు వచ్చా కుమారా ప్రహ్లాద అంటూ ఎంతో ప్రేమతో పిలుస్తూ రమ్మని చేరజీరి కొడుకును ప్రేమతో దగ్గరకు తీసుకొని వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి ఎంతో అనురాగంతో ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండబెట్టుకొని ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము. ఉద్యోగము అంటే ఇక్కడ విద్య. ప్రహ్లాద, నీ చదువు ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతంగా సాగుతూ ఉందా అని ప్రశ్నించాడు. అంటే ఏ పనైనా సక్రమంగా విజయవంతంగా సాగాలంటే ఈ మూడు శక్తులు సమన్వయంగా ఉండాలి. ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి. మరి ఇక్కడ చదువుకు ఎలా ఆ శక్తులు అంటే చదవాలనే ఉత్సాహం మొట్టమొదటి ఉండాలి, అది ఉత్సాహశక్తి. ప్రభుశక్తి, ఉత్సాహం ఒకటే ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ ఉత్సాహానికి తగిన మార్గదర్శనం చేసేవాళ్ళు ఉండాలి. కాబట్టి నీకు గురువులు అలాంటి మార్గదర్శనం చేస్తున్నారా? చదువు పట్ల నువ్వు ఉత్సాహంగా ఉన్నావా? నీ ఉత్సాహం సరైన మార్గంలో వెళ్ళే దిశగా ఆ ఉపాధ్యాయులు నీకు చక్కగా బోధన చేస్తున్నారా? మంత్రశక్తి,
మంత్రము అంటే ఇక్కడ ఆలోచన. గురువులు ఏదైతే బోధిస్తున్నారో దాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? అలాంటి అవగాహన శక్తి నీకుందా? ఈ మూడింటి సమ్మేళనంతో విద్య సాగుతూ ఉందా అంటూ హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు. ఇంకా అంటున్నాడు, చదివితే వేదంబులున్ శాస్త్రముల్, వేదాలు సకల శాస్త్రాలు, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, ఇలాంటి శాస్త్రాలన్నీ చదువుతూ ఉన్నావా? ఆరూఢ సంవిత్ సంపన్నుడవైతివే, విద్య యొక్క పరమార్థము విజ్ఞానం కాబట్టి నువ్వు అలాంటి జ్ఞాన సంపన్నుడు అయ్యావా? జ్ఞానాన్ని సముపార్జించావా అని ప్రశ్నించాడు. కానీ ప్రహ్లాదుడు ఇంకా సమాధానం చెప్పట్లేదు. అప్పుడు హిరణ్యకశిపుడు అంటున్నాడు, అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్, తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్. ఆహా, పోతనామాత్యుడు ఆ వ్యాస మహర్షి ఎలాంటి అద్భుతమైన మాటల్ని హిరణ్యకశిపుడి నోట పలికిస్తున్నారో చూడండి. తనయుల సంభాషణములు, కొడుకుల యొక్క మాటలు, జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్, తల్లిదండ్రుల యొక్క చెవులకు ఆభరణాలు లాంటివట. పిల్లల యొక్క మాటలు తల్లిదండ్రుల యొక్క చెవులకు పండుగ లాంటివి, తల్లిదండ్రుల చెవులకు ఎంతో ఇంపును కలిగిస్తాయి. జనిత శ్రమతాప దుఃఖ సంశోషణముల్, ఆ తల్లిదండ్రులు పడినటువంటి శ్రమను, బాధని, దుఃఖాన్ని కూడా తొలగిస్తాయి నాన్న పిల్లల మాటలు. అనుదిన సంతోషణములు, మీతో మాట్లాడితే మాకు నిరంతరము ఆనందాన్ని కలిగిస్తాయి మీ మాటలు అంటూ ప్రహ్లాదుడిలో సమాధానం చెప్పడానికి తగినంత ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంత విద్యావంతులమై, ఇంత నాగరికులమై పిల్లల్ని పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్చడం తప్ప నిజంగా పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఎలా చదువుతున్నారు, పాఠశాలలో, కళాశాలలో బోధన ఎలా జరుగుతోందని తల్లిదండ్రులం మనం అడిగే పరిస్థితి చేస్తున్నామా? ఎప్పుడో పురాణ కాలంలో హిరణ్యకశిపుడు అడిగాడంటే మనం ముందున్నామా విజ్ఞానంలో? హిరణ్యకశిపుడు ముందున్నాడా అని పునరాలోచన చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఇంకా అంటున్నాడు హిరణ్యకశిపుడు, వచ్చా పుత్రా నీకెయ్యది భద్రంబయ్యున్నది, పుత్రా నీకెయ్యది భద్రంబయ్యున్నది, చెప్పుమనిన కన్న తండ్రికి ప్రియనందనుండిట్లనియే. ఇంతకాలం చదువుకున్నావు కదా, మరి ఆ చదువులో నీకు నచ్చిందేంటి? నువ్వు ఏది మంచిది అనుకుంటున్నావు? భద్రం అంటే ఇక్కడ మంచి అని, ఏది మంచి అనుకుంటున్నావో చెప్పు అని హిరణ్యకశిపుడు అడిగితే ఆ ముద్దుల కుమారుడు చెప్తూ ఉన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక, వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ప్రహ్లాదుడు ఎలాంటి అద్భుతమైనటువంటి మాటలను పలుకుతున్నాడో చూడండి. ఎల్ల శరీరధారులకు, ఈ శరీరము ధరించినటువంటి మానవ జాతికి అంతటికీ కూడా, మానవులందరూ కూడా ఇల్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక, ఇల్లు ఇల్లు అంటే ఇక్కడ సంసారం. ఈ సంసారం అనేది ఒక కూపం, చీకటి బావి లాంటిది. కాబట్టి ఆ సంసారములో పడక, సంసారమనే చీకటి బావిలో పడకుండా వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక, మీరు, మేము
అనేటటువంటి భేదభావం లేకుండా, అంటే సమదృష్టి కలిగి ఉండాలి. సమదృష్టి లేకుండా అలా భేదభావంతో ప్రవర్తించకుండా సర్వమున్నతని దివ్య కళామయమంచు, ఈ కనిపించే సమస్త విశ్వము ఆ పరమాత్ముని యొక్క దివ్య కళా విలాసం. ఈ విశ్వం వాసుదేవమయమని విష్ణునందుల్లము చేర్చి, మన మనస్సును ఆ విష్ణువునందు లగ్నం చేసి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ దానవేశ్వరా, తాము అడవిలో జీవించటం మేలు. ఈ రాజ్యాలు ఈ రాజభోగాలు అనుభవిస్తూ ఉండటం కాదు రాజా. మనం ఒక అఖండమైన భావంతో, సమభావంతో, సమదృష్టితో ఈ సంసారంలో పడక భగవంతుడిపై మనసు చేర్చి అడవుల్లో ఏకాంతంగా జీవించటం అంటే మునుల్లాగా జీవించడం మేలంటూ ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇంకా ఏం చెప్పాడో తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.